Good morning to all my dear students. Hi Kiran, Good morning, Radharani, sir. Good morning, sir. Satya, Anusha, Geetika. Good morning, sir. Please raise your hand. We'll start because I have waited 10 minutes for these some other students who are not able to connect. Today, I have given you link without any registration since they are facing problem. Yeah, even though they are unable to connect. So Geetika, please respond. Okay, thank you. We'll start now. Very important topic from the point of view of current affairs and newspaper reading. So ఇది ఏమంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్. యాక్చువల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి బుక్స్ ఉంటాయి కానీ ఇట్స్ కంప్లీట్లీ కరెంట్ ఇన్ నేచర్. దేర్ఫోర్ మనము దీనిపైన న్యూస్ పేపరే పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ థియరీస్ లేదా ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్, ఆర్గనైజేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఇంటర్నేషనల్ రీజనల్ గ్రూపింగ్స్ వాటికి సంబంధించి మనము బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవచ్చు. కానీ మిగిలిన అన్ని విషయాలకు సంబంధించి ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ న్యూస్ పేపర్. దేర్ఫోర్ ఈరోజు న్యూస్ పేపర్లో ఏమేమి ఐఆర్ రిలేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి లేదా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ అని ప్రిలిమ్స్లో ఇచ్చాడు. అలాగే డీటెయిల్డ్గా ఒక 4-5 సెగ్మెంట్స్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఇవ్వడం జరిగింది. అందుకని అవి మనం ముందుగా న్యూస్ పేపర్లో ఐటమ్స్ని ఐడెంటిఫై చేయడం అంటే ముందుగా మనకి కంప్లీట్గా సిలబస్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా గుర్తుండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ టు ఫాలో న్యూస్ పేపర్, particularly in this context of international relations or events and affairs of national and international importance అని ఫిలిమ్స్ ఇచ్చాడు. కాబట్టి ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 కారణాలు ఇంపార్టెంట్. Now today the world is globalized village now, so that is the one major reason why very frequent often questions on international relations on world scale are being given, even in small examinations like Sachivalayam, like that. అట్లాంటి పరీక్షల్లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒకటి కారణం గ్లోబలైజేషన్ అవటం, 2 ఇండియా ఎమర్జ్డ్ యాజ్ వెరీ పవర్ఫుల్ లార్జెస్ట్ నేషన్ ఆఫ్టర్ యుఎస్, చైనా. అందుకని గ్లోబల్ రోల్ ఆఫ్ ఇండియా ఇస్ ఎన్హాన్స్డ్, ఇంక్రీజ్డ్. అట్లాగే మనకి ఫిల్టరేషన్, స్టూడెంట్స్ని మార్క్స్ ఫిల్టర్ చేయడం కోసం కూడా అంటే ఎక్కువ మంది స్కోర్ చేయలేరు అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఎక్కువ క్వశ్చన్లు ఇస్తున్నారు. సో ఇన్ ద కాంటెక్స్ట్ నేను ముందుగా మీకు టాపిక్ పేరు పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ అన్న ఐ టర్న్ బ్యాక్ టు ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ బికాస్ వీఆర్ మేకింగ్ అటెంప్ట్ టు నో ఐడెంటిఫై important issues or events for the civil service and other competitive examinations like APPSC Group 1 or Group 2, like that. So ఈ కాంటెక్స్ట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా ఈ ఇష్యూస్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేషనల్ కన్నా సమ్ టైమ్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఈరోజు పేపర్లో ఐడెంటిఫై చేస్తాం. దానికి ముందుగా మన సిలబస్ ఒకసారి షేర్ చేసుకుందాము. 2020 సివిల్ ఐఏఎస్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ని నేను షేర్ చేస్తాను, చూడండి. So learning newspaper reading, identifying international issues in the newspaper. Even 30-40 minutes course, very important class. ఇది న్యూస్ పేపర్ ఇంటర్నేషనల్ ఈజీ అవ్వాలంటే న్యూస్ పేపర్ ఫార్వర్డ్ ఒక్కడే సరైన మార్గం. మెటీరియల్స్ అవన్నీ కూడా పూర్తిగా హెల్ప్ చేయవు ఈ ఇష్యూలో. అందుచేత
ఈ సిలబస్లో ఏమి ఇచ్చారన్నది ఒక్క చిన్న వర్డ్ కూడా మిస్ కాకుండా బైహార్ట్ చేయండి. నేను మొదట నా వీడియోలో చెప్పాను, సిలబస్ మాత్రం బైహార్ట్ చేయండి, ఇంకా దేన్ని చేయొద్దు అసలు అని నేను చెప్పడం జరిగింది. అది బేసిక్ ప్రిన్సిపల్. మీరు అతి తక్కువ టైంలో ఎక్కువ విషయాల్ని ఐఏఎస్కి ఫస్ట్ అటెంప్ట్లో సాధించడానికి దట్ షుడ్ బి యువర్ ఫౌండేషన్. దానికి న్యూస్ పేపర్ ఎంతో హెల్ప్ చేస్తుంది. సో అందరూ ఐ థింక్ మీరందరూ కూడా హిందూ న్యూస్ పేపర్ మీ చేతుల్లో ఉందని నేను భావిస్తున్నాను. సో మెయిన్స్ పేపర్ 3 జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటారు దీన్ని. మొత్తం 5 కామన్ పేపర్స్ ఉన్నాయి, మీకు మొదట్లోనే చెప్పాను. దాంట్లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ మొత్తం ఈ ఏదైతే 5-6 సెగ్మెంట్స్ ఉన్నాయో ఈ సెగ్మెంట్స్ అన్నిటికీ 250 మార్కులు కేటాయించారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి 100 మార్క్స్ వస్తాయి, ఈవెన్ సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ మెయిన్స్లో. అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా లేదా పొలిటికల్ సైన్స్లో కూడా, ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ అనే ఆప్షన్ తీసుకుంటే కనుక దీనికి ఆల్మోస్ట్ అక్కడ ఒక 100 మార్క్స్కి వాల్యూ ఉంది. ఇక్కడ ఒక 100, అక్కడ 100, 200 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వాల్యుబుల్ సెగ్మెంట్. అంచేత దీనిపైన మరి ఫుల్ అటెన్షన్ పే చేయండి. ప్రిలిమ్స్ సిలబస్లో మనకి ఎగ్జాస్టివ్గా ఇవ్వలేదు. జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఈ పొలిటీ అండ్ గవర్నెన్స్ అనుకున్న ఈ పేపర్ని సింపుల్గా చెప్పుకోవడానికి. అందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది. అలాగే ప్రిలిమ్స్లో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఈవెంట్స్ అన్నాడు కదా సార్, మీకు ఇష్యూస్ అని లేదంటే లేదు, సిలబస్ ఇవ్వలేదని ఇష్యూస్ ఇవ్వడనుకోకండి. ఎక్కువగా ఇటీవల కాలంలో ఉన్న ట్రెండ్ ఏంటంటే ఇష్యూస్లో డెప్త్గా క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే ఈవెంట్స్లో కన్నా కూడా ఎక్కువ ఇష్యూస్లో బేస్డ్గా వెళ్తున్నాడు, లాజికల్గా అనలిటికల్గా అడగడం జరుగుతుంది. అంచేతే మనకి న్యూస్ పేపర్లో ప్రతిరోజు ఐడెంటిఫై చేసుకోవడం, ఆర్గనైజేషన్ కానీ లేదా కంట్రీ బయలాటరల్ ఆర్ మల్టీలాటరల్ రిలేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చదువుకోవాలి. సో ముందుగా ఫిలిమ్స్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అలాగే ఈ జనరల్ స్టడీస్ పేపర్ 2 ఆర్ మెయిన్స్ పేపర్ 3 చూద్దాం. సో ఫస్ట్ ఐటమ్ సెగ్మెంట్ ఏంటంటే ఇండియాస్ అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్. దిస్ ఈస్ ద బేసిక్ ఫస్ట్ యూనిట్ గివెన్ ఇన్ దిస్ పేపర్ 3 ఆర్ జనరల్ స్టడీస్ పేపర్ 2. ఇది చూడండి, ఇట్స్ నైబర్హుడ్ అనగానే చాలా చాలా హోల్డ్స్కి, పర్టికులర్గా మనకు తెలుసు టుడే ఈజ్ ఎ బర్నింగ్ ఇష్యూ బిట్వీన్ ఇండో-చైనా రిలేషన్స్, నౌ బర్నింగ్. సో ఈ కాంటెక్స్ట్లో ఈ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో కూడా ఐటమ్స్ ఉన్నాయి, మనం దాని రివ్యూకి వెళ్దాం. ముందుగా బ్రీఫ్గా ఏమేమి ఉంటాయని ఐడెంటిఫై చేద్దాం. సో ఇండియా-చైనా రిలేషన్స్ నౌ బర్నింగ్, అండ్ ఆల్సో ఆల్వేస్ దెర్ ఇస్ ఇండో-పాక్ రిలేషన్స్. అలాగే ఇండో-ఆఫ్ఘనిస్తాన్, హియర్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇండో-ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్. అలాగే ఇండో నేపాల్, ఇండో భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ ఈ మ్యాప్లో కనబడుతుంది మీకు. అలాగే ఇక్కడ మాల్దీవ్స్ ఉంటాయి. ఇక్కడ ఐ థింక్ ఈ మాల్దీవ్స్ అనేది కింద ఉంటుంది మనకి. ఈ మాల్దీవ్స్ ఇవన్నీ కూడా మనకి నైబర్హుడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ నైబర్హుడ్ రిలేషన్స్లో కీలకమైన పాత్ర పోషించేది ఇండియా, పాక్ అండ్ ఇండో చైనా. బట్ సమ్ టైమ్స్ పర్టికులర్లీ ఇన్ ప్రిలిమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి భూటాన్ రిలేషన్స్ కూడా అడగవచ్చు, మయన్మార్ అడగవచ్చు. ముఖ్యంగా కరెంట్ కాంటెక్స్లో ఈ మధ్యన సిక్కిం బార్డర్లో మనకి భూటాన్ దగ్గర డోక్లాం కాన్ఫ్లిక్ట్ కూడా అరైజ్ అయింది ఇండియా చైనాకి. అలాగే ఇప్పుడు లడఖ్లో మనకి గాల్వాన్ వ్యాలీలో ఇది జరిగింది. సో ఆ విధంగా మనకి ఈ ఇండో చైనా రిలేషన్స్ చిన్న చిన్న దేశాలు కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాటిని ఇగ్నోర్ చేస్తుంటాం, కానీ న్యూస్ పేపర్లో కనబడగానే మీకు ముఖ్యంగా యూఆర్ బిగినర్ కాబట్టి ఇండో చైనా ఇంపార్టెంట్, ఇండియా పాక్ ఇంపార్టెంట్ కాకుండా ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ మొత్తం వాటి గురించి, వాటి యొక్క రిలేషన్ సంబంధించి ఏ న్యూస్ ఐటమ్ వచ్చినా కూడా ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మనకి వీటికి ఈ కంట్రీకి సంబంధించి బేసిక్ జీకే కూడా నేర్చుకోండి. ఆ దేశం లేదా ఆ దేశం యొక్క క్యాపిటల్, కరెన్సీ, ఇట్లాంటి అంశాలు, బేసిక్ థింగ్స్, వాళ్ళ యొక్క జాగ్రఫికల్ లొకేషన్, పాపులేషన్, సైజెస్ లైక్ దట్. సో అలాగే ఈ కంట్రీ యొక్క ఫ్లాగ్స్, మాల్దీవ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ ఇండియా. ఇది నైబర్హుడ్ అంటే, ఇండియాస్ నైబర్హుడ్ అంటే ఇవన్నీ వస్తాయి. సో
కాబట్టి మీరు ఈ అన్ని దేశాల యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని, నాలెడ్జ్ని జీకేలో మీరు గూగుల్ సెర్చ్లో ఎక్కడ కొట్టినా అన్నీ దొరుకుతాయి. సో ఇవన్నీ ముందు బేసిక్ అసలు తెలియని వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు మనం దీని గురించి గుర్తించుకున్నాం కాబట్టి ఈ రోజే తెలుసుకోండి. సో నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్గా ఈ పేపర్ 2లో, జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఇచ్చిన అంశం ఏంటంటే బయలాటరల్ రిలేషన్స్, రీజనల్, గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఆర్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి బయలాటరల్ అనే పదం ఉంది. బయలాటరల్ కింద there are certain important bilateral relations with India for certain countries. ఇంతకుముందు నైబర్హుడ్ చెప్పుకున్నాం, ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ కింద కాంటెక్స్లో మనం బయలాటరల్ రిలేషన్స్ చూడాలన్నమాట. అలాగే ఈ బయలాటరల్ రిలేషన్స్లో ముఖ్యంగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇండో పాక్, ఇండో చైనా అండ్ ఇండో యుఎస్, ఇండో రష్యా, అలాగే కొన్ని మల్టీలాటరల్ ఆర్ రీజనల్ గ్లోబల్ గ్రూపింగ్స్ కూడా ఉంటాయి. వాటి మధ్యన రిలేషన్స్ కూడా మనకి చూడాలి. బయలాటరల్ అనగానే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా ఉన్నవి ఏంటంటే ఇండో చైనా, ఇండో పాక్, ఇండో యుఎస్, ఇండో రష్యా అండ్ ఇండో ఇరాన్ ఆర్ అలాగే మనకి ముఖ్యంగా బ్రిక్స్ కంట్రీస్ అని, ఆ కంట్రీస్లో బ్రిక్స్లో ఉన్న అన్ని కంట్రీస్తో కూడా ఇండియాకున్న బయలాటరల్ రిలేషన్స్ అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ బయలాటరల్ అనే కాంటెక్స్లో నేను చెప్పడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ రీజనల్ గ్రూపింగ్స్ ఉంటాయి. ఏషియన్ అంటే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని మనకు ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కాంటెక్స్లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా మనకి కనబడతాయి. వాటికి సంబంధించి మనం ASEAN, this is very, very important international organization. Now it is rapidly growing part of the world. అందుకని ఒక ఏషియన్ అనే ఆర్గనైజేషన్ అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇందులో ఇండియా ఇస్ నాట్ ఎ రెగ్యులర్ మెంబర్, బట్ ఇట్ ఈస్ ఏ అసోసియేటెడ్ మెంబర్ హోదాలో ఉంది. అలాగే బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీలేటరల్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే బిమ్స్టెక్. బే ఆఫ్ బెంగాల్ అంటే మీకు అందరికీ తెలిసిందే, బే ఆఫ్ బెంగాల్ ఆనుకుని ఉన్న అన్ని దేశాలు ఇందులో మనకి ఉంటాయి అన్నమాట. అలాగే సార్క్, సౌత్ ఏషియా ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇదొక సంస్థ మనకి రీజనల్ గ్రూపింగ్గా ఉంది. అలాగే బ్రిక్స్ ఇంతకుముందు చెప్పాను, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. అందుకని దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. మొత్తం జీడిపిలో ఇట్స్ మోర్ దెన్ 50% జీడిపి దీంట్లో మనకి కవర్ అవుతుంది ప్రజెంట్ వరల్డ్లో. అలాగే కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, ఈ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బీయింగ్ లెడ్ బై బ్రిటన్. అంటే బ్రిటన్ ఎరస్ట్వైల్ ఆక్యుపైడ్ కంట్రీస్ విచ్ ఆర్ గివెన్ ఫ్రీడమ్. For example, India given freedom 1947. All those countries formed into a cooperative organization, Commonwealth of Nations. అలాగే కామన్వెల్త్ గేమ్స్ కానీ, అలాగే కామన్వెల్త్ every 2 years జరిగే మీటింగ్స్, గవర్నమెంట్ లెవెల్ మీటింగ్స్ అనేది గవర్నమెంట్ హెడ్స్ ఆఫ్ మీటింగ్ అని జరుగుతూ ఉంటుంది. అలాగే G20 ఆర్ G8 ఆర్ 7 అండ్ ఆల్ యుఎన్ బాడీస్. యుఎన్ బాడీస్ అంటే ముఖ్యంగా మీకు రీసెంట్ టైమ్స్లో నీస్లో ఉంటుంది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ కోవిడ్ కాంటెక్స్లో ఎక్కువగా మనకి న్యూస్ పేపర్లో కనబడుతుంది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అది has become a controversial following this COVID outbreak pandemic. అండ్ అలాగే ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్, IMF, అలాగే మనకి యునెస్కో, యూనిసెఫ్, ఇట్లా చాలా ఒక 2 dozen ఆర్గనైజేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ ప్రతి దాని కూడా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో నేనే మీకు వీడియోస్ ఇస్తాను. ఇంటరాక్టివ్ సెషన్ కాకుండా వీడియోస్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ మీకు తెలిసిపోతే IRలో మ్యాక్సిమం అవగాహన వచ్చేస్తుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్
ఆర్ ఈవెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్ని కూడా న్యూస్ పేపర్లో చదవగలుగుతారు. అందుకని నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పైన ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో చేసి ఉంచాను కాబట్టి దాన్ని మీకు వీడియో రూపంలో అందిస్తాను, ఇంటరాక్టివ్ సెషన్ కాకుండా. సో ఈ విధంగా మనకి ఈ సెకండ్ యూనిట్లో బయోలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని సంస్థలు, ఎందుకంటే మీ గూగుల్ సెర్చ్లో కొట్టండి ఆల్ గ్లోబల్ గ్రూపింగ్స్ అని, బయోలేటరల్, రీజనల్ గ్రూపింగ్స్ అని మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అయితే వాటికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇప్పటి నుంచే అవగాహన చేసుకుంటూ చదవండి. సో అలాగే అగ్రిమెంట్స్, వెరీ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి మనకి. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కానీ, అలాగే న్యూక్లియర్ ఆర్మ్స్ డీల్ కానీ, న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్ సంబంధించినవి కానీ, ఇట్లా చాలా అగ్రిమెంట్స్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. WTO ద్వారా వచ్చినటువంటి అగ్రిమెంట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన అగ్రిమెంట్స్ కానీ, ఇట్లా UN ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి మనకి క్యోటో ప్రోటోకాల్ ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. వీటిపైన కూడా ముఖ్యంగా అవి ఎక్కువగా న్యూస్ పేపర్లో కనబడవు, కానీ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఈ అగ్రిమెంట్స్ అన్ని కూడా మనం అవగాహన పెంచుకోవాలి. సో అలాగే మనకి ఆల్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. సో మనం ఇప్పుడు ఏదైతే చర్చించుకున్నామో అన్ని అంశాల్లో కూడా ఇండియాకి ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ న్యూక్లియర్ పవర్, ఇట్ ఈస్ ఎ డిక్లేర్డ్ న్యూక్లియర్ పవర్ నౌ. సో అందుకనే న్యూక్లియర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఎకనామిక్ కోఆపరేషన్ కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, అన్నిటిలో కూడా ఈ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్లో ముఖ్యంగా అగ్రిమెంట్స్ అనే పదం చూడండి. ఇది ఉన్నప్పుడు ఆ బేసిక్ అగ్రిమెంట్ యొక్క ప్రొవిజన్స్, బేసిక్ ప్రొవిజన్స్ అవగాహన ఎందుకు వచ్చింది అగ్రిమెంట్. WTO ఉంది, జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్. 1995లో మనకి ఫ్రీ ట్రేడ్ని లీగలైజ్ చేసింది వరల్డ్ వైడ్. దాన్ని అవకాశంగా తీసుకొని మరి చైనా, ఇండియా అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం మనం, డెవలపింగ్ కంట్రీస్, అవన్నీ కూడా ఫాస్ట్గా డెవలప్ అయినాయి. లాస్ట్ 20-25 ఇయర్స్లో చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది బికాస్ ఆఫ్ WTO. నౌ బికాస్ ఆఫ్ దట్ న్యూ చేంజెస్ ఫాలోయింగ్ ది WTO అగ్రిమెంట్ ఇన్ 1995 మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భారీ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ద ప్రొటాగనిస్ట్ ఆర్ సపోర్టర్స్ ఆఫ్ ది ఫ్రీ ట్రేడ్ ఆర్ లేజ్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఇప్పుడు ఛాలెంజ్ చేస్తూ అమెరికా ఈజ్ వైలేటింగ్ దోస్ WTO ఆర్గనైజేషన్స్ ఆర్ అగ్రిమెంట్స్ రూల్స్. సో ఇది నౌ రీఎమర్జింగ్ అనదర్ న్యూ ట్రెండ్ దట్ ఎవరైతే మనకి ఈ WTOని లేదా వరల్డ్ ట్రేడ్, ఫ్రీ ట్రేడ్ కావాలి అని వాదించి సపోర్ట్ చేసి పాపులర్ చేసినటువంటి US అండ్ యూరోపియన్ కంట్రీస్ నౌ they are taking protectionist measures and imposing tariffs on their imports from foreign countries. So ఈ కాంటెక్స్ట్ మనకి ఈ WTO అగ్రిమెంట్ కానీ, అలాగే మనకి న్యూయార్క్ మనకి ప్యారిస్ పీస్ అగ్రిమెంట్, అలాగే ప్యారిస్ ఎన్విరాన్మెంట్ అగ్రిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్లోబల్ వార్మింగ్, వీటికి సంబంధించినటువంటి అన్ని అగ్రిమెంట్స్ కూడా వాటిపైన బేసిక్ ఇన్ఫర్మేషన్ని, అగ్రిమెంట్ దేనికి సంబంధించింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఇండియా ఉన్న పాత్ర ఏంటి అనే కాంటెక్స్ట్లో బ్రీఫ్ నోట్స్ తయారు చేసుకుంటే అసలు తిరిగి ఉంటుంది అనమాట. మీరు ఇమ్మీడియట్గా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. వెన్ యూ నో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఆర్గనైజేషన్ ఆర్ అగ్రిమెంట్స్, యూ విల్ క్విక్లీ ఫాలో, ఇన్స్టాంట్లీ ఫాలో ద న్యూస్ ఐటమ్స్ ఇన్ ద న్యూస్ పేపర్. దేర్ఫోర్ మీరు ఇవన్నీ కూడా UN బాడీస్కి 2 డజన్ బాడీస్ ఉంటాయి, వాటి అన్నిటికి సంబంధించి కూడా మీరు ఇమీడియట్గా తెలుసుకోండి. సో నెక్స్ట్ మనకి థర్డ్ సెగ్మెంట్గా ఎఫెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అండ్ ఇండియన్ డయాస్పోరా. ఇక్కడ మనకి ఇండియాస్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అంటే నౌ వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మనకి డెవలప్డ్ వరల్డ్ అండ్ డెవలపింగ్ వరల్డ్ అండ్ అనే 2 భాగాలుగా మనం చూడొచ్చు. సో దీంట్లో ఈ డెవలప్డ్ వరల్డ్ ముఖ్యంగా లెడ్ బై అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్, యూరప్ అండ్ జపాన్, ఇవి ఈ డెవలప్డ్ బ్లాక్గా మనం వర్ణించవచ్చు. సో డెవలపింగ్ వరల్డ్లో నౌ దే ఆర్ ఎమర్జింగ్ అండ్ ఛాలెంజింగ్ అండ్ గ్రోయింగ్ దేర్ ఎకనామిక్ పవర్ అండ్
అండ్ అమెరికా, యూరోప్ కన్నా ముందుకు దూసుకెళ్ళిపోతున్నవి మనకి ఇంకొక 3 బ్లాక్స్ ఏంటంటే చైనా, ఏషియన్. అంటే ఏషియన్లో చాలా కంట్రీస్ ఉన్నాయి, 2 డజన్ కంట్రీస్ ఉంటాయి. అన్నీ కలిపి ఒక బ్లాక్గా ఉన్నాయి ఇప్పుడు. అవి ఎమర్జ్ అయినాయి. చైనా, ఏషియన్ అండ్ ఇండియా అండ్ ఆల్సో Russia is formed as a Russia in fact is a developed bloc, but దాన్ని అది డెవలప్డ్ బ్లాక్ అని మనం ట్రీట్ చేయొచ్చు. బట్ ఈ 3 చైనా, ఏషియన్ అండ్ ఇండియా ఫార్మ్డ్ as a developed emerging economies or developing economies or emerging economies. All BRIC countries are being described as emerging economies in the world. So ఆ కాంటెక్స్ట్ లో మనకి ఈ the effect of policies and politics of developing countries. Developed countries now they're taking protectionist measures against the developing emerging world, emerging economies, and developing countries and India's interest అనేది ఒక సెగ్మెంట్ ఇందులో. రెండవది ఇండియన్ డయాస్పోరా మనకి అందరికీ తెలిసిందే. తెలుగు పీపుల్తో ఉండేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అమెరికాలో తానా. సో అట్లాంటి ఇంటర్నేషనల్ ఇండియన్ డయాస్పోరాకు సంబంధించిన అంశాలు, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, మనము అట్లాగే వాళ్ళకి కోఆపరేషన్, కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం, వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్, మన ఇండియన్స్ డయాస్పోరా యొక్క ఎబిలిటీస్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అమెరికాకి ఉన్న సందర్భంలో మరి అమెరికన్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ మనకందరికి తెలిసింది. గత లాస్ట్ బిఫోర్ ఇయర్ మోడీ అడ్రస్ డే ఇండియన్స్ డయాస్పోరా గ్యాదరింగ్ ఇన్ అమెరికా. దానికి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇన్వైట్ రావడం. దాని ఒక ఇండియన్ డయాస్పోరా ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ వెరీ crucial important role now in many countries including Europe and America and many other countries. So అది కూడా మనకి ఒక ఇంటర్నేషనల్ సపోర్ట్ పోల్ లాంటిది, సపోర్ట్ ఫోర్స్ లాంటిది. ఇండియా యొక్క ఫారెన్ అఫైర్స్లో, వరల్డ్ అఫైర్స్లో ఇండియన్ డయాస్పోరా అంటే ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అనమాట. ఎయిదర్ మైగ్రేటెడ్ పీపుల్ ఆర్ ప్రొఫెషన్ పరంగా వెళ్తూ అక్కడ లివింగ్ చేస్తున్న వాళ్ళు, అలాగే పూర్వం మైగ్రేట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇండియన్ డయాస్పోరా అంటాం. ఇండియన్ ఆరిజిన్ ఉంటే ఇండియన్ డయాస్పోరా అవుతారు. సో ఆ విధంగా మనకి వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా మనకి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కవర్ చేయాలి. సో ఈ సెగ్మెంట్స్ ఏదైతే చెప్పామో సివిల్ సర్వీస్ జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్ సెగ్మెంట్స్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పటి వరకు చెప్పినటువంటి యుఎన్ బాడీస్ 2 డజన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఉన్నవి ఉంటాయి. అవన్నీ కూడా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సుమారుగా మీరు ఇంటర్నేషనల్ రిలేషన్ ఫాలో అయినప్పుడు యూ మస్ట్ థరోలీ ఫెమిలియర్ విత్ వరల్డ్ మ్యాప్, ఆల్ కాంటినెంట్స్, వాటిపైన ఒక ఇమేజరీ మెమరీని డెవలప్ చేసుకోవాలి. సో వెన్ ఎవర్ యూ స్పీక్ అబౌట్ ది స్కాండినేవియన్ కంట్రీస్ అనగానే నార్త్ యూరోప్లో ఉన్న స్కాండినేవియన్ కంట్రీస్ లైక్ డెన్మార్క్, స్వీడన్, ఇట్లాంటి కంట్రీస్ అన్ని మీకు మైండ్లో అలా కనబడాలి. అంటే కంట్రీ రూపం అంటే మనకి ఇండియా మ్యాప్ ఎలా అయితే కనబడుతుందో ఇంటర్నేషనల్ అన్ని కంట్రీల మ్యాప్లు మన మైండ్లో అట్లా ఇంప్రింట్ కావాలి. ఆ విధంగా ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవుతున్నప్పుడు వరల్డ్ జాగ్రఫీలో భాగమైనటువంటి ఫిజికల్ జాగ్రఫీని, పొలిటికల్ జాగ్రఫీని మీరు ఇన్ఫర్మేషన్ని, బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చదివితే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి మీరు ఆ విధంగా వాటిని ఫాలో అవుతుందని నేను కోరుతున్నాను. So important international institutions and agencies and fora and their structure, mandate. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ సబ్సిడరీ ఆర్గనైజేషన్స్, అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్, అలాగే డబ్ల్యూటీఓ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇట్లా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, వాటి యొక్క ప్రాధాన్యత బట్టి ఎంత డెప్త్ చదువుతామనేది మనం తెలుసుకోవాలి. అమ్మా చెప్పమ్మా రాధారాణి, is there any problem? Am I audible? Radha? Yes, sir. Tell me, any problem? No, sir. Yeah, because so
important international organizations, agencies, foreign, their structure and mandate. Mandate అంటే ది పర్పస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, అది చదువుమంటున్నాడు. అది కూడా తెలుసుకున్నాడు. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, వాట్ ఈస్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఆర్ గోల్ అనేది అనే కాంటెక్స్ట్ లో కూడా మనం తెలుసుకొని ఫాలో అవుతుండాలి. ఈ రోజు న్యూస్ పేపర్లో ఉన్న అంశాలతో మనం చూద్దాం. సో మనకి న్యూస్ పేపర్ వచ్చే న్యూస్ పేపర్లు ఈరోజు ఏమేమి ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్తో సంబంధించినవి నేను పేజ్ వైజ్ చెప్తాను. అలాగే బ్రీఫ్గా ఈ పేజ్ వైజ్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ వెర్షన్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఆన్లైన్ వెర్షన్ కూడా మీరు సమ్ ఆఫ్ యూ మే విజిటింగ్ దట్ యాప్, హిందూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, లేదా సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంది. బట్ ఎనీవే హార్డ్ కాపీనే ఫాలో అవ్వమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ముందుగా మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇటీవల కాలంలో న్యూస్ ఐటమ్ లేకుండా మెయిన్ పేజ్ కూడా ఉండే పరిస్థితి లేదు. ముఖ్యంగా పిఎల్ఏ పుష్ బ్యాక్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 1లో చూడండి. మెయిన్ పేజ్లో పిఎల్ఏ అంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీ. పీపుల్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా యొక్క ఆర్మీ పేరుని పిఎల్ఏ అంటారు. సో ఇట్ పుల్స్ బ్యాక్ ఫ్రమ్ గాల్వన్ క్లాస్ సైట్. మన గాల్వన్లోని మనకి అందరు కూడా చైనా ఇండియన్ ఆర్మీ వార్ సిచ్యుయేషన్ క్రియేట్ అయి ఉంది. అలాగే జూన్ 15th 20 మంది మన ఇండియన్ సోల్జర్స్ వర్ ఆల్సో కిల్డ్ ఇన్ దట్ ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ ఈ సందర్భంగా దానికి కారణాలు ఏంటి, ఏ విధంగా వచ్చిందని మనకి శాటిలైట్ ఇమేజ్ కూడా ఈ న్యూస్ పేపర్లో పేజ్ 1లో ఇవ్వడం జరిగింది. మీకు అక్కడ చైనా రిలేషన్స్, ఈ టెన్షన్స్ ప్రధాన కారణం ఏంటంటే ఈ గాల్వాన్ ఏరియాలో బిల్డింగ్ ఎ రోడ్ యాక్సెసింగ్ టు ది వెరీ నియరెస్ట్ టు ది ఇండియన్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్స్. ఈ కాంటెక్స్ట్ లో మన ఇండియాకి ఉన్నటువంటి అన్ని లైన్స్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అంటారు చైనాకి. లైన్ ఆఫ్ కంట్రోల్ అని మనకి ఇండియా పాక్ మధ్య ఉన్నటువంటి లైన్స్ అంటారు. అలాగే ఇంటర్నేషనల్ లైన్స్ ని కూడా బ్రీఫ్ గా మనకి ఇండియాకు ఉన్న నైబర్హుడ్ తో ఉన్న రిలేషన్స్ సంబంధించినటువంటి లైన్స్ అంటే బార్డర్ లైన్స్. ఈ బార్డర్ లైన్స్, సమ్ ఆఫ్ ది బార్డర్ లైన్స్ ఆర్ వెరీ ఆఫెన్ దే ఆర్ నాట్ క్లియర్లీ డిమార్కేటెడ్, particularly in this kind of difficult terrains like the Himalayan region. ఇవి పూర్తిగా క్లియర్గా డిమార్కేట్ అయి ఉండవు. మేబీ 1 or 2 kilometers రఫ్ టెరిటరీ ఉంటుంది. సో అక్కడ ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక గోడలాగా ఉండే అవకాశం లేదు కాబట్టి అక్కడ అటు వాళ్ళు ఇటువైపు, ఇటు వాళ్ళు అటువైపు పెనిట్రేట్ అయినప్పుడు కానీ, టెర్రరిస్టులు ఎంటర్ అయినప్పుడు కానీ ఇట్లాంటి టెన్షన్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఈ కాంటెస్ట్ ఏంటంటే మనకి గాల్వన్ వ్యాలీలో ఇక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇండియా ఈజ్ అపోజింగ్ ఫర్ దట్ యాక్టివిటీ. సో చైనా ఈజ్ హ్యావింగ్ border dispute with all its neighbors, not just India. China is openly saying that it is solved many of the problems or border disputes with its neighbors, but it's not a fact. In the almost all the Asian countries, in the Asian group of nations, are having troubles, the problems with the Chinese and its neighbors, neighboring border disputes. So, ఈ విధంగా మనకి పిఎల్ఏ పుల్స్ బ్యాక్ ఫ్రమ్ గాల్వన్ క్లాస్ సైట్ అని చదవండి. దీంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఆల్రెడీ ఫాలో అవుతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మిగతా ఈ పేజ్ 1లో ఇంటర్నేషనల్ సంబంధించి మనకి పెద్దగా లేవు, కానీ చివర్లో మనకి ఈ చూడండి
ఆన్ ది చివర కింద కరోనా వైరస్ ఇస్ ఎయిర్ బార్న్ అండ్ 239 ఎక్స్పర్ట్స్ వార్న్ ఇన్ లెటర్ టు WHO అన్నారు. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ లాంటిదే. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పాల్సిన పని లేదు, కానీ కోవిడ్ అనేది గ్లోబల్ పాండమిక్. సో అందుకని కరోనా వైరస్ సంబంధించినటువంటి రొటీన్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఇలాంటివి చదవాలి. ఇలాంటివి చదివితే మనకి డెఫినెట్గా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే WHO have taken given some precautions to the people and all the countries. అలర్ట్స్ అన్ని ఇస్తుంది WTO. ఎటువంటి డిసీజెస్ అవుట్బ్రేక్ అయినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత దానిపై ఉంది. సో అది ఫెయిల్ అవ్వడం కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ఫర్ కోవిడ్. సో ఆ కాంటెక్స్లో అమెరికాకి ఈ WHO కొన్న హెడ్ ఆఫ్ ది WHO ఉన్నటువంటి డిస్ప్యూట్, పర్టికులర్లీ ఇట్ ఈస్ ఫేవరింగ్ చైనా అని మనకి ఆయన బ్లేమ్ చేస్తున్నారు ట్రంప్. అందుకని ఈ కాంటెక్స్ట్లోని అలాగే కరోనా వైరస్ సంబంధించి కొన్ని ప్రికాషన్స్ అలర్ట్స్ ఇచ్చింది. అందరూ కూడా 1 మీటర్ డిస్టెన్స్ పాటిస్తే, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే దీన్ని కోవిడ్ ప్రాబ్లం ఉండదని ఇవ్వడం జరిగింది. కానీ అది నిజం కాదంటూ మరి కంక్లూజివ్ ఎవిడెన్స్తో, రీసెర్చ్ స్టడీతో ఇవ్వడం జరిగింది ఈ న్యూస్ ఐటెంలో. ఇందులో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇంతగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలాంటి న్యూస్ వస్తే అది WHO ఫెయిల్యూర్ మళ్ళీ అగైన్. ఎందుకంటే దాని బేసిస్ మీదే ఆల్ కంట్రీస్ పాలసీస్ ఫ్రేమ్ చేసుకున్నారు. 1 మీటర్ డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి అని. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్మాల్ డ్రాప్లెట్స్ కూడా ఎయిర్లో ఫ్లోట్ ఉంటాయి. దానివల్ల కూడా పర్టికులర్లీ ఇండోర్ అట్మాస్ఫియర్స్లో ఈ కోవిడ్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది, అందువల్ల ఇంతగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఈ WHO ఇచ్చినటువంటి ప్రికాషన్స్, దాని యొక్క నామ్స్ని మళ్ళీ మార్చుకోవాల్సిన పని ఏర్పడుతుంది. అందువల్ల ఈ మెయిన్ పేజీలో 2 ఐటమ్స్ మనకి ఇంటర్నేషనల్ సంబంధించి ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇక రీజనల్లో మనకి పెద్దగా ఉండవు. పేజ్ నెంబర్ 3 ఇస్ ఆల్సో రీజన్ బేస్డ్. అలాగే పేజ్ నెంబర్ 4 ఇస్ ఆంధ్ర బేస్డ్. ఆంధ్రప్రదేశ్ అఫైర్స్ కూడా మనం ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా నేషనల్ ఇంపాక్ట్, నేషనల్ రామిఫికేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ రామిఫికేషన్ అన్నటువంటి రీజనల్ ఇష్యూస్ని కూడా మనం మన రాష్ట్రానికి సంబంధించి ఏమైనా ఉంటే కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. రీజనల్ న్యూస్లో కూడా ఫాలో అవుతూ ఉండాలి. అలాగే పేజ్ నెంబర్ 5 ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా, ఇందులో కూడా మనకి ఇంటర్నేషనల్ ఉండే అవకాశం లేదు. అందరూ పేపర్ చూస్తున్నారా నాతో పాటుగా? ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. So now a very important segment, page number 6, that is editorial. I told you page number 6 editorial every day. దీని మీద మీరు 2 hours కానీ స్పెండ్ చేస్తే రెలవెంట్ ఐటమ్స్ ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఎడిటోరియల్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. 1కి 2-3 సార్లు చదివిన నష్టం లేదు. ఎందుకంటే కొంత టఫ్ వొకాబులరీ లాంగ్వేజ్ కూడా వాడే అవకాశం ఉంటుంది. దాని గురించి మీరు అందరూ కూడా ఇష్టపడరు సాధారణంగా ఎడిటోరియల్ చూడండి. కానీ ఎడిటోరియల్ ఈజ్ వెరీ హోల్డ్స్ కీ ఫర్ ఎన్హాన్సింగ్ యువర్ అనలిటికల్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. అవన్నీ కూడా మీరు ముఖ్యంగా మెయిన్స్లో ఆన్సర్స్ని అటెంప్ట్ చేసినప్పుడు ఈ ఎడిటోరియల్ ద్వారా తెచ్చుకున్నటువంటి అవగాహన ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు చూడండి, చూద్దాం. ఫస్ట్ ఐటమ్ గ్యాంగ్స్టర్ ఆఫ్ కాన్పూర్ అన్నారు. ఇది మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల వచ్చింది. ఇది ఇంపార్టెంట్ కాదు మనకి ఈ రోజు ఉన్న కాంటెక్స్ట్ లో. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియాస్ ఫారెన్ రిలేషన్స్ అండ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఘరే ఖాన్ ఈయన ఒకప్పుడు మనకి అంబాసిడర్ ఫర్ యునైటెడ్ నేషన్స్, ఇండియాస్ అంబాసిడర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ గా చేశారు ఆయన. అంత వ్యక్తికి 20-30 సంవత్సరాల అనుభవం ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో. అందువల్ల ఈ ఆర్టికల్ తప్పనిసరిగా చదవాలి, ఇలాంటి ఆర్టికల్స్ని. అప్పుడు మాత్రమే ఐఆర్ కంటూ నిజంగా కొన్ని బుక్స్ ఉన్నాయి, కానీ ఇండియాస్ పాస్ట్ ఫారెన్ పాలసీ, ప్రెసెంట్ ఫారెన్ పాలసీ అంటూ చాలా బుక్స్, ప్రిస్క్రైబ్డ్ బుక్స్ కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా పెద్దగా ఉపయోగపడవు. మీరు ఏదైతే ఎడిటోరియల్ చదివారో, ఏదైతే ఇంటర్నేషనల్ ఇష్యూస్, అఫైర్స్ సంబంధించిన న్యూస్ ఐటమ్ ఫాలో అయ్యారో, అదే మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో 90% రాసేది అదే అవుతుంది. మీరు ఏదైతే బుక్లు చదివారో అది కాదు. ఎందుకంటే ఆల్ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్
అన్ని 99% కరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. అందుకని మనం తీసుకోవడం జరిగింది. ఇండియాస్ ఫారెన్ రిలేషన్స్. ఇక నుండి మనకి నేను ఒక కొత్త పద్ధతిని ఫాలో అవుతాను. వీటిపై కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను. ఇక నుండి మనం ఏదైతే ఐటమ్స్ అనుకుంటున్నామో ఆ లాస్ట్ 1 వీక్ పేపర్ ఐటమ్స్ నుండి మనకి ప్రతి మండే ఒక టెస్ట్ పెడతాను. సో మీరు ఎంత ముఖ్యంగా ఎడిటోరియల్ మిస్ కాకుండా చదవండి, అందులో కూడా క్వశ్చన్స్ పెడతాను. సో అప్పుడు మీకు ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశం న్యూస్ పేపర్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఫ్రమ్ నెక్స్ట్ మండే. అంటే మీరు ఈ వీక్ అంతా ఈ ఫాలో అవ్వండి. వీటిపైన ప్రతిరోజు పేపర్లోని కవర్ అయ్యే విధంగా 1 or 2 క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ ఇష్యూస్ సంబంధించి క్వశ్చన్స్ మీకు నేను ఫ్రేమ్ చేసి పెడతాను. మనం ఏదైతే సివిల్ సిలబస్ ఉన్నాయో వాటి రిలేటెడ్ మాత్రమే పెడతాను, అదర్స్ వే పెట్టాను. సో ఫాలో దీస్ క్వశ్చన్స్. మోర్ అటెన్షన్ పే చేయండి. ఐ విల్ ట్రై టు గెట్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, పర్టికులర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి మీకు ఇస్తాను. ఆల్ ఆర్గనైజేషన్ సంబంధించి నేను చాలా క్లాసెస్ తీసుకున్నాను ఇప్పటికే. వాటికి సంబంధించి మీకు బేసిక్ వీడియోస్ ఇస్తాను. సో వాట్ అబౌట్ హూ అనేది మన ఎడిటోరియల్లో లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. Who has become a very controversial organization. It has never happened first time that because of China originated COVID or coronavirus. అది చాలా మిస్టీరియస్గా జరిగింది. అట్లా జరగడం వల్ల ఈరోజు ఇది గ్లోబల్ పాండమిక్ అయిపోయింది. ఈ పాండమిక్ అవడం వల్ల ఇప్పటికే ఎంతో డ్యామేజ్ అన్ని రకాలుగా జరిగింది. అసలు హ్యూమన్ సివిలైజేషన్కి ఇంత అతిపెద్ద ఛాలెంజ్ ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. మీరు యాజ్ ఎ యంగ్స్టర్స్గా యూ విల్ బి మచ్ మోర్ ఫ్యూచర్లో మీరు ఒక ఆఫీసర్గా లీడ్ చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ అబ్జర్వేషన్ చేయాలి. ఇలాంటి ఎమర్జెన్సీస్ మే కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. unless and otherwise we protect our environment and follow the policies of sustainable development goals or what UNO formed. అవి లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ పాలసీని ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ అడాప్ట్ చేసినాయి UNO వల్ల, కానీ ఇంకా వాటిని అమలు చేయడంలో మనం చూడండి. ఇప్పుడు లాక్డౌన్ టైంలో మరి మొత్తం హ్యూమన్ ఎకనామిక్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ క్లోజ్ అయినప్పుడు ఎన్విరాన్మెంట్ ఎంతగా ఈ వాట్ ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. బికాస్ ఆఫ్ ఎవర్ ఎక్స్టెండింగ్ ఎవర్ ఎన్లార్జింగ్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఇంటూ ద ఫారెస్ట్. సో అవి మళ్ళీ రీబ్యాక్ రావడం మనం చూసాము. అవి యాక్చువల్గా న్యాచురల్ బ్యాలెన్స్ మనం దెబ్బ కొడుతున్నాము. దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువల్ల నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే డెవలప్మెంట్ తీసుకెళ్ళాలి. డెవలప్మెంట్ జరిగిన చోట ఖచ్చితంగా నేచర్కి దానికి ప్రభావం ఉంటుంది. అందువల్ల దానికి సంబంధించిన అగ్రిమెంట్స్, పాలసీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ అవి కూడా మన న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అంటే పాలసీస్, చట్టాలు అయితే లాస్ అయితే ఉన్నాయి, కానీ వాటిని ఫాలో అవడంలో, ఇంప్లిమెంట్ చేయడంలో ఫ్రమ్ ఆల్ సైడ్స్ దెర్ ఇస్ ఏ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్, ఫ్రమ్ పబ్లిక్ సైడ్, ఫ్రమ్ organization side, there is a lot of loopholes and lack of impracticalities in implementation. So ఈ విధంగా మనకి WTO వాట్ అబౌట్ హూ అనే కాంట్రవర్సీ మనం ఇప్పటికే చదవడం జరిగింది. హెడ్ ఆయన చేసినటువంటి ప్రకటనలు కానీ ఇవి ఇప్పుడు ఫాలో అవుతుందండి. ఇంకా దీని మీద ఇంకా ఎమర్జింగ్ వస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఈజ్ నౌ గోయింగ్ ఫర్ ఎలక్షన్ అండ్ ఆల్సో ఈ కాంటెక్స్లో ఇది అతిపెద్ద ఫెయిల్యూర్ ఆయనకి. అమెరికా ఇస్ నెవర్ సీన్ విట్నెస్ దిస్ స్కేల్ ఆఫ్ ఫాటాలిటీస్ ఆర్ డెత్స్ ఈవెన్ డ్యూరింగ్ వార్స్. ఎందుకంటే అమెరికా వార్ ఇప్పుడు కూడా అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీద చేయదు, వేరే దేశాల్లో వేరే ల్యాండ్ పై చేస్తుంది. అందుకని అమెరికన్ డ్యామేజ్ ఎక్సెప్ట్ సోల్జర్స్ తప్ప సివిలియన్స్కి జరగనివ్వరు కూడా. ఎక్సెప్ట్ న్యూయార్క్ ట్విన్ టవర్స్ని టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ అటాక్ అంత తర్వాత ఇదే అతిపెద్ద మేజర్ డెత్ లీడ్ చేసినట్టు, అమెరికన్ డెత్ లీడ్ చేసినటువంటి ఇష్యూ. అందువల్ల
America and or even future American presidents could not ignore this damage, because ఈ డ్యామేజ్ అన్ని దేశాలకి అందరికీ ఉంది, బట్ అమెరికా వుడ్ నాట్ డైజెస్ట్ ఇట్. ఈ ఎలక్షన్ కాంటెక్స్ట్ లో దాని యొక్క రిపర్కషన్స్ కానీ ఇంప్లికేషన్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. అఫ్ కోర్స్ అందరికీ ఉంటాయి, బట్ అమెరికాకి స్పెషల్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో ఈ WHO మీద ఉన్నటువంటి కాంట్రవర్సీని అగైన్ మళ్ళీ ట్రంప్ దాన్ని ఎలక్షన్ అజెండాగా కూడా తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇది మేజర్ బర్నింగ్ ఇష్యూ కాబట్టి దీన్ని ఫాలో అవుతుందండి. అంతేగాని రొటీన్గా ఎంతమంది చనిపోయారు అన్నది అది దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ దేశంలో ఎంతమంది చనిపోయారు అలాంటి డాటా ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇట్లా ఇవాళ వచ్చినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ ఎయిర్ బార్న్ ఎయిర్ ఫ్లోటింగ్ కరోనా అనే దాని మీద కూడా ఇలాంటివి కూడా ఇవి అంటే రొటీన్ న్యూస్ కన్నా నాన్ రొటీన్ కోవిడ్ న్యూస్ ని ఫాలో అవ్వండి. సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కానీ లైక్ వ్యాక్సిన్, మెడిసిన్, టెస్ట్లు, కైండ్ ఆఫ్ టెస్ట్ కండక్టింగ్, వీటి మీద అబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తాయి. సో ఇకపోతే కమ్ టు ది 7th పేజ్, 7వ పేజ్లో చూడండి. Yeah, environment issue is also shall be taken as a international issue or affair. సో ఎన్విరాన్మెంట్ సంబంధించింది ఎక్కడి నుంచి చదవండి, దానికి సంబంధించిన ఎంతో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మనకి పేజ్ నెంబర్ 7లో లెఫ్ట్ డౌన్ లో చూడండి, బిఫోర్ నెక్స్ట్ హెల్త్ క్రైసిస్ అంటూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మనం చదవాలి. ఈ బిఫోర్ మళ్ళీ ఇటువంటి క్రైసిస్ రాకుండా ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అనే దాని మీద మనకి ఈ ఐటమ్ ఉంది, ఇది కూడా చదవండి. ఇట్లాంటి చదివిన ఐటమ్స్ మీద నేను క్వశ్చన్స్ పెడతాను. ఏదైతే ఇప్పుడు నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నామో వాటిల్లో 1-2 క్వశ్చన్స్ ని ప్రతిరోజు పేపర్లో పికప్ చేసి ఒక 20 లైక్ దట్ క్వశ్చన్స్ మీకు ఆన్లైన్ టెస్ట్ పెడతాను. ఈ రోజు కూడా మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు కైండ్స్ ఆఫ్ నౌన్స్ అనే దాని మీద ఇంగ్లీష్ గ్రామర్, మనకి ఇంతకుముందే ఇంగ్లీష్ రమణ సార్ మీకు ఇంట్రడక్టరీ క్లాస్ మీరు విన్నారు. ఈ రోజు కైండ్స్ ఆఫ్ నౌన్స్ మీద మళ్ళీ మీకు షెడ్యూల్ ఇచ్చాను, దాని ప్రకారం ఇంటరాక్టివ్ సెషన్ కూడా జరుగుతుంది. ఇంటరాక్టివ్ సెషన్ ని వీడియోని కూడా ఇప్పుడు జరిగిన వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ నుండి. ఈ వీడియో అప్లోడ్ చేయడంలో మా టెక్నీషియన్ యొక్క ఫెయిల్యూర్ ఉండడం వల్ల నేను నిన్నటి కూడా ఇవ్వలేకపోయాను, అలాగే ఇంతకుముందు కూడా ఇవ్వలేకపోయాను. బట్ నేను చేసినవన్నీ ఇవ్వగలుగుతున్నాను. అలాగే రేపొద్దున అటువంటి ప్రత్యేకమైన ప్రికాషన్ తీసుకొని ఆయన సేవ్ చేయకపోవడం వల్ల మీకు ఇవ్వలేకపోయాను. అదర్వైజ్ ఇవ్వడానికి అభ్యంతరం లేదు. సో ఈ నౌ ఆన్వర్డ్స్ విల్ గివ్ every interactive video also. I am uploading that video to the YouTube also. సో ప్రతిసారి నేను అప్లోడ్ చేస్తాను, మీకు మళ్ళీ ఇస్తాను. మీరు మళ్ళీ ఎవరైనా పొరపాటున మిస్ అయితే కూడా మనం మళ్ళీ ఇస్తాము. అలాగే మన యాప్లో అన్ని కూడా అవైలబుల్ చేయిస్తాను, ఈ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా. సో either అది పబ్లిక్ కనుక పెడితే మీకు పబ్లిక్ యూట్యూబ్ లింక్ ఇస్తాను, అదర్వైజ్ యాప్లో పెట్టిస్తాను. బయట వాళ్ళకి ఇచ్చేది కాకపోతే అన్ని కూడా బయట వాళ్ళకి ఇవ్వడం లేదు, మనకి ఇంటరాక్టివ్ సెషన్స్ మాత్రం ఇస్తున్నాం కాబట్టి ఆ లింక్ ఇస్తాం. సో ఈ విధంగా మనకి ఇందులో ఇంకా ఇంటర్నేషనల్ సంబంధించి ఈ ఎడిటోరియల్ పేజ్ నెంబర్ 6 or 7 ఎవ్రీ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈరోజు ఎకనామిక్ క్లాసెస్ మనం సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి అది పెద్దగా వరి కాకండి. ఎప్పుడైతే న్యూస్ పేపర్ మీరు ఫాలో అవుతున్నారో మీరు చాలా సేఫ్ సైడ్ ఉన్నట్టు, అందులో డౌటే లేదు. పోటీ పరీక్షల ప్రిపరేషన్ మీకు హ్యాండ్ ఇన్ హ్యాండ్ న్యూస్ పేపర్తో వెళ్ళాలి. కానీ 2-3 అవర్స్ కన్నా అంటే 2 అవర్స్ కన్నా ఎక్కువ న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తున్నారంటే యూ షాల్ లెర్న్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ప్రాబ్లం లేదు, ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నష్టం ఏం లేదు. సో ఇక చూడండి, లెట్స్ కమ్ టు పేజ్ నెంబర్ 8. దీంట్లో కూడా మనకి ఎక్కువగా ఈ కరోనా వైరస్ ఎయిర్ బోర్న్ అండ్ 239 ఎక్స్పర్ట్స్ వార్న్ హూ అంటూ వచ్చింది మాత్రం పూర్తిగా చదవండి. ఇక మిగిలినవి ఇందులో న్యూస్ నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంది. ఈ పేజ్ లో మనకి
నేషనల్ న్యూస్ ఉంది కానీ ఇంటర్నేషనల్ది మనకు లేదు. ఇక కమ్ టు ది పేజ్ నెంబర్ 9. కాల్ బిట్వీన్ దోవల్ అండ్ వ్యాంగ్ లెడ్ టు డిసెంగేజ్మెంట్. ముఖ్యంగా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ విత్ చైనీస్ ఫారిన్ మినిస్టర్ వ్యాంగ్ ఈ ఇది చాలా కీలక పాత్ర పోషించింది. అంటే దీన్ని మనం డిప్లొమాటిక్ ఇంటరాక్షన్స్ అంటాము, డిప్లొమాటిక్ మాన్యూవరింగ్. ఈ డిప్లొమసీ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ వరల్డ్ పీస్, పర్టికులర్లీ ఇండియా చైనా మధ్యన అది స్టిల్ ఈజ్ వర్కింగ్ బికాస్ బోత్ ఆర్ వెరీ డ్యామేజింగ్. ఒక్కసారి యుద్ధానికి వెళ్తే అది ఇద్దరికి చాలా డ్యామేజింగ్ ఉంటుంది. బట్ స్టిల్ చైనా ఈజ్ మోర్ ఎంబాల్డెండ్ అండ్ మోర్ larger, bigger economic and military power than India now. 1987 China's GDP is almost equal to India's GDP. Now China's GDP is 5 times higher than Indian GDP. So India is now అంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ మిలిటరీ కాంటెక్స్ట్ లో కూడా ఈ రోజు ప్యారిటీ పూర్తిగా లేదు. అయితే లేకపోయినా కానీ ఇండియా కెన్ ప్రొటెక్ట్ ఇట్స్ బౌండరీ. అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇండియాకి మచ్ మోర్, అలాగే చైనాకి పర్టికులర్లీ కోవిడ్ కాంటెక్స్ట్ లో యుద్ధం అనేది చాలా ప్రమాదకరమైంది ఇండియాకి చైనా కన్నా. చైనాకి డ్యామేజ్, బట్ ఇండియాకి ఇస్ వెరీ వెరీ డ్యామేజింగ్. ఇట్లాంటి టైంలో అలాంటి అడ్వెంచర్స్ చేయకూడదు అనమాట. అట్లాంటి సందర్భం అలా అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ డిగ్నిటీ అండ్ అసెట్ అవర్ సావరిన్ పవర్ వేరియస్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో అందుకని ఈ కాల్ బిట్వీన్ దోవల్ అండ్ వ్యాంగ్ లెడ్ టు డిసెంగేజ్మెంట్ అన్నదాన్ని చదవండి ఐటమ్. ఇది ఇంటర్నేషనల్లో డిప్లొమాటిక్ మాన్యూవరింగ్ పాలసీస్ సంబంధించి మీకు చాలా కీలకమైన అవగాహన ఏర్పడుతుంది. ఇంకపోతే ప్రోగ్రెస్ మేడ్ అండ్ ఎల్ఏసి డిసెంగేజ్మెంట్ అని గీజింగ్, ఈ ఐటమ్ కూడా మనకి రెలివెంట్ ఐటమ్ ఉంటుంది, అది కూడా చదవండి. ఇకపోతే ఈ చైనా అమెరికా సంబంధించి, చైనా ఇండియా రిలేషన్ సంబంధించి పొలిటీషియన్స్ చేసేటువంటి రాహుల్ గాంధీ, ఆపోజిషన్ లీడర్స్ చేసేటువంటి బ్రీఫ్ ఇంట్రడక్టరీ లా చదవండి కానీ పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఇంపార్టెంట్. కాల్ బిట్వీన్ దోవల్ వ్యాంగ్ లెడ్ టు డిసెంగేజ్మెంట్. ఇందువల్ల అయింది వాట్ ద ప్రాసెస్ దే ఎంగేజ్డ్ ఇన్ బ్రింగింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ గుడ్ డెవలప్మెంట్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకుంటే కనుక వాళ్ళిద్దరి యొక్క ఇంపార్టెన్స్ కానీ, చైనా ఇండియా డిప్లొమసీ అనేది ఎట్లా కండక్ట్ చేస్తారు, ఎట్లాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు డిఫ్యూజ్ చేస్తారు. మీకు అందరికీ తెలుసు కదా, ఐఏఎస్ ఎగ్జామినేషన్లో, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఐఎఫ్ఎస్ అని ఉంటుంది, ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండియన్ ఫారెన్ డూయింగ్ జాబ్ ఇన్ ది అబ్రాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కంట్రీ ఇండియా, దిస్ బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఇందులో ఉన్నటువంటి అవకాశం మరి ఎగ్జామ్లో లేదు. ఫారెన్ రిలేషన్స్ అలా ఇంట్రెస్ట్, అలా అని మీరు ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ని ఇప్పుడే డెవలప్ చేసుకోవద్దు. ఓన్లీ అబ్జర్వేషన్, అవగాహన చేసుకోవడం, నేర్చుకోవడం, ఎగ్జామినేషన్ పాయింట్ ఎప్పుడు ఇగ్నోర్ చేయొద్దు. ఒకవేళ మీరు కనుక ఆ విధంగా వెళ్ళిపోతే మాలా అయిపోతారు. ఎకనామిక్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే మీరు యూ స్టడీ స్పెండ్ లాంగ్ టైమ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్. ముందు ఇండియన్ కాంటెక్స్ట్లోని మనకి ఎగ్జామినేషన్ కాంటెక్స్ట్లో చదవడానికి చూడండి ఒకసారి. అట్ ద సేమ్ టైం డోంట్ మిస్ టు లింక్ టు యువర్ ఇంట్రెస్ట్ ఆల్సో. ఇంట్రెస్ట్ పెట్టుకొని కానీ ఇన్డెప్త్కి వెళ్ళిపోయి బాగా అంతా ఎక్కడ చదివినా ఇంటర్నేషనల్ అంతా చదివేసి అట్లా మేము చేసాము. అది నాట్ గోయింగ్ టు ఫెచ్ యూ, బికాస్ వీ నీడ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ ఇన్ ద స్టడీ ఆఫ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్, ఆల్ అదర్ సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో అందుకని అలాగే ఇక కింద ఉంది చూడండి, ఈ పేజ్ నెంబర్ 9లో చివరిని కూడా ఉంది ఇంపార్టెంట్. ఇది పొలిటికల్ బ్యాక్లాష్, పొలిటికల్ స్టంట్ ఇండియా చైనా రిలేషన్స్ అది పట్టించుకోవద్దు, మామూలుగా అబ్జర్వ్ చేయండి, అంతవరకే, డెప్త్ అవసరం. బట్ చివరిలో ఉంది చూడండి, లెసన్ ఆన్ డీఎస్కలేషన్ ఫ్రమ్ డాక్లమ్ స్టాండ్ అప్. ఇది వెరీ ఇంపార్టెంట్. వాట్ లెసన్ వీ ల్యాండ్. నా దగ్గర ఒక ఆర్టికల్ ఉంది, అది మంచి ఆర్టికల్ చదివాను నేను, అది మీకు పంపిస్తాను. దాన్ని కూడా మీరు వాట్సాప్లో పంపిస్తాను, ఒకసారి చదవండి. ఈ ఇండో చైనా రిలేషన్స్లో హౌ టు డూ వాట్ వి మిస్డ్ అని సంబంధించిన ఆర్టికల్ ఉంది.
సో లెసన్ అండ్ డీఎస్కలేషన్ ఫ్రమ్ డాక్లాండ్ స్టాండ్ ఆఫ్ అనేది ఇక్కడ disengagement is not enough in order to declare an end to tensions at the earliest, says expert. సో అంటే ఇది నిజంగా ఈ టెన్షన్ ఇక్కడ ఆగిపోద్దంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. బట్ అట్ ద మూమెంట్ ఇది డిఫ్యూజ్ చేయడం జరిగింది చక్కగా డిప్లొమసీ ద్వారా. దట్ ఈస్ వెరీ గుడ్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ నుంచి ఇండియా చైనా పాలసీస్ డెఫినెట్ గా, ఎందుకంటే అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ నౌ సపోర్టింగ్ ఇండియా via with China. So because China is going to emerge as a number one world power and replacing the European and American, which they don't like. Therefore, they always support back even necessary openly against China. So అయినా అది మనకి మేల్ చేస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఇండియన్ పాలసీ షుడ్ ఆల్వేస్ బి లైక్ టు బి దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈవెన్ ఈ కోవిడ్ కాంటెక్స్ట్ లో కూడా అటువైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఫస్ట్ ఏంటంటే రిజ్యువినేటింగ్ అవర్ ఎకానమీ, దట్ ఈస్ వెరీ డాంపనింగ్. చాలా కష్టంగా ఉంది ఈ కోవిడ్ వల్ల, మొత్తం నాశనం ఎకానమీ ఎఫెక్ట్ అయింది వరల్డ్ స్కేల్లో, ఇండియాలో కూడా. బట్ ఇండియా హ్యాస్ హ్యావింగ్ వెరీ లార్జెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ రిజ్యువినేటింగ్ అండ్ రివైవింగ్ ఇండియన్ ఎకానమీ బికాస్ ఆఫ్ ది డొమెస్టిక్ మార్కెట్, large domestic market India having. So that could help to revive Indian economy than any other country that was affected by this COVID pandemic. And so the lesson on de-escalation from Docklands standoff is very, very important. Telskondi, India is even now had been recent times is the fastest growing economy. Economic power ni మనం ఇంకా ఆ విధంగానే చైనాని బీట్ చేయాలి. ఎక్కడైతే మిస్ అయ్యామో దాన్ని మిస్ కాకుండా ఎకనామిక్ రిఫార్మ్స్ ని ఆ వైపుకి ఎందుకంటే చైనా ఈజ్ ఆల్రెడీ వెల్ యూటిలైజ్డ్ ది WTO నార్మ్స్ ఫ్రీ ట్రేడ్. సో ఇండియా ఈజ్ స్టిల్ టు డూ ఇట్. అందుకని ఇండియా ఎకనామిక్ పవర్గా ఎమర్జ్ అవ్వాలి. దానికి కావాల్సిన ఏమి చేయాలో అన్ని చేయాలి. దానికి చాలా ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయి. ఇకపోతే మిలిటరీ పవర్గా కూడా నీడ్ టు మెయింటైన్. మనకి తెలుసు అబ్దుల్ కలాం, ఆయన ఈరోజు చేసినటువంటి గొప్ప త్యాగం వల్ల, గొప్ప న్యూక్లియర్ టెస్టింగ్ వల్ల, అది పివినర్స్లో కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, వీళ్ళ వల్ల ఈరోజు ఇండియా ఇస్ ప్రౌడ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మిలిటరీ పవర్. సో ఇంకా న్యూ టెక్నాలజీస్ ఏదైతే అమెరికా, చైనా ఆర్ సమ్ అదర్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ చేస్తున్నాయో ఆ విధంగా మిలిటరీ పవర్ పరంగా కూడా వెనుకబడటానికి వీలు లేని పరిస్థితి. అంటే నిజానికి సమ్ టైమ్స్ we consider the defense expenditure. We know it is at present 10% of GDP, and GDP is 150 lakh crores about at constant prices. దాంట్లో 10% మనకి 1.5 lakh 15 lakh crores వరకు ఉంది. అది ఎక్కువ కాదు, కానీ అది వేస్ట్గా భావిస్తారు అన్నమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి వీలు కాదు, ఇలాంటి కండిషన్లో అసలు వీలు కాదు. అందుకనే వీ నీడ్ టు మెయింటైన్ పీస్ఫుల్ రిలేషన్స్ విత్ ది నైబరింగ్ వరల్డ్, పర్టికులర్ నైబరింగ్ కంట్రీస్. అదర్వైజ్ ఇట్ విల్ లీడ్ టు unnecessary tensions and unnecessary expenditure, unnecessary diversion of focus of government from the developmental aspects like economy and people's development to this kind of military escalations, which is unnecessary. We have to be avoided. మన పవర్ని ఏ విధంగా ఎమర్జ్ చేయాలంటే యాజ్ ఎకనామిక్ పవర్ గాను, టెక్నాలజికల్ పవర్ గాను, మిలిటరీ పవర్ గాను డెవలప్ చేసుకోవాలి. మిలిటరీ అనేది టెక్నాలజికల్గా డెవలప్ చేసుకుంటే సరిపోతుంది, యుద్ధాలు చేయడం కాదు మిలిటరీ పవర్ అంటే. టు మెయింటైన్ అవర్ వాట్ ఈస్ కాల్డ్ డెటరెన్స్, ప్రియంటివ్ డెటరెన్స్ మనకు ఉండాలి. అంతేగాని మనం అనవసరంగా వేరే దేశాల మీదకి, ఇండియన్ పాలసీ ఇస్ ఆల్వేస్ బీన్ డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. బట్ ఫస్ట్ యూజ్ పాలసీ we are having a nuclear weapon policy లో కూడా India is very unique, and India is having no first use of nuclear weapon. We never use first unless the other person, and it's like almost like a Gandhian policy where we never attack anyone first. Then when there is attack from others, we'll use oka policy ni pettukodam jarigindi. That's why India has always been hailed as a progressive nation. But that is something considered in the real
of the world relations or international relations as weakness. That's why we see this China and America are so offensive in terms of threatening other countries. Uh, so India had always been maintained that kind of not maintained that kind of offensive behavior on international relations. So the only way we always maintain is as a useful nation, powerful nation in terms of economy, technology, and people's development. ఇకపోతే 10 పేజ్ నెంబర్ 10లో మనకి మనకి ఇందులో కూడా పెద్దగా న్యూస్ ఉంది కానీ ఇట్స్ నాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అండ్ సో ఇది ఇంటర్నేషనల్ థింగ్ వచ్చింది మనకి 11th పేజ్లో. ఫస్ట్ ఐటమ్, దేవేందర్ యూజ్డ్ బై పాక్ యాజ్ కాండ్యూట్ అని, అంటే కోవర్ట్ గా వాడుతూ ఉంటారు ఒక ఈ స్పైస్ ని. అది పెద్ద ఊరికే జస్ట్ అబ్జర్వేషన్ టైప్ లో చదవచ్చు అలాంటి న్యూస్ ఐటమ్ ని, అంత డెప్త్ గా చదవాల్సిన అవసరం పెద్దగా ఉండదు. సో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి, ది పర్టికులర్లీ ఇంటర్నేషనల్ స్పైయింగ్. నో, స్పైయింగ్ ఈజ్ నాట్ న్యూ టు ఇండియా. ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్ ఆల్సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ గుడ్ సైన్స్, పొలిటికల్ సైన్స్, spying. Particularly Kautilya has unveiled a great deal dealt with this subject of spying. And India not అది ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో బ్యాక్గ్రౌండ్ జరిగితే స్పైయింగ్ జరుగుతూ ఉంటుంది. ఇండియాలో కూడా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని రా అని ఉంటుంది, అది కండక్ట్ చేస్తుంది స్పైయింగ్ యాక్టివిటీస్ ని. అట్లాగే మనకి అన్ని దేశాల్లోని ఉన్నాయి అవన్నీ. ఇకపోతే పేజ్ నెంబర్ 12కి వచ్చినప్పుడు, చైనా rebukes Britain over gross interference in Hong Kong. Yeah, the Hong Kong issue is also another important issue. Hong Kong, British British colony that is now within the mainland China. సో దాన్ని ఇప్పుడు బ్యాక్ చైనా కంట్రోల్లోకి వచ్చేసింది. బట్ ఇది వెస్టర్న్ హాట్స్పాట్ గా దాన్ని డెవలప్ చేశారు. అది ఎందుకంటే చైనాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు కన్నా తర్వాత ఐ హావ్ టు రిమెంబర్ పర్టికులర్లీ 60s లోనే ఇప్పుడు బ్యాక్ ఇవ్వడం జరిగింది చైనాకి కొంత. అది ఇండిపెండెంట్ పాకెట్ గా, ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అంటే చైనా కమ్యూనిస్ట్ కంట్రీ అయితే అక్కడ డెమోక్రటిక్ టైప్ ఆఫ్ కంట్రీని సిస్టమ్ ని బ్రిటన్ డెవలప్ చేసింది స్టార్టింగ్ లో. సో లేట్ గా అది మెయిన్ ల్యాండ్ చైనాలో కలవడం వల్ల అది మొదటి నుంచి అక్కడ యూనిక్ ఐడెంటిటీని యూరోపియన్ కంట్రీస్, పర్టికులర్లీ బ్రిటన్ అండ్ యూరోప్, అమెరికా ఈ సపోర్టింగ్ ది డెమోక్రటిక్ రైట్స్ దేర్ ఇన్ ది చైనా అండ్ ఆల్సో తైవాన్ లైక్ దట్. అది కూడా కాంటెక్స్ట్ చదవండి. చైనా రిబెక్స్ బ్రిటన్స్ ఓవర్ గ్రాస్ ఇంటర్ఫరెన్స్ ఇన్ హాంకాంగ్. సో అది కూడా చూసుకోండి. అలాగే చైనాలో కొత్తగా వైరస్ ఎమర్జ్ అవుతున్నాయి. ఓకే, అబ్జర్వేషన్ గా కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇరాన్ కన్ఫర్మ్స్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అట్ న్యూక్లియర్ కాంప్లెక్స్. ఇరాన్ విషయంలో there is a tension between US and Iran relations, particularly the nuclear weapons that Iran having developing missiles సంబంధించి ఒక రిలేషన్స్ డిస్టర్బ్ గా ఉండే పరిస్థితి ఉంది. బట్ ఈ కాంటెక్స్ట్ లో ముఖ్యంగా కోవిడ్ కాంటెక్స్ట్ లో డౌన్ అయింది. యాక్చువల్గా బిఫోర్ కోవిడ్, ప్రీ కోవిడ్ కాంటెక్స్ట్ లో ఇరాన్ అమెరికాకి చాలా టెన్షన్ రిలేషన్, ఇంటర్నేషనల్ రిలేషన్ అది కూడా భాగమే. కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. Sky found guilty of justifying terrorism. That's not very important. అలాగే మనకి ఇదే పేజ్ 12 లో ఆస్ట్రేలియా క్లోజెస్ స్టేట్ బార్డర్ ఆఫ్టర్ ఏ సర్జ్ ఇన్ కేసెస్. దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, బట్ కోవిడ్ కి తీసుకున్న ప్రికాషన్స్ లో భాగం అది నాట్ ఇంపార్టెంట్. న్యూ హ్యూమన్ రైట్స్ శాంక్షన్. యూకే ఇంపోజెస్ న్యూ హ్యూమన్ రైట్స్ శాంక్షన్స్. Individuals and groups from Russia, Saudi Arabia, North Korea targeted. ఈ హ్యూమన్ రైట్స్ శాంక్షన్స్ అనేది ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్, అమెరికా ఇస్ నౌ యూజింగ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ కంట్రోలింగ్ అదర్ కంట్రీస్. అందులో భాగంగా ఇక్కడ ఈ ఐటమ్ కూడా మనం చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ అనే ఇష్యూ కూడా ఇట్లాంటి బర్నింగ్ కాంటెక్స్ట్ లో పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ మిగతా రోజుల్లో అది ఒక పాలసీగా వాళ్ళు తీసుకున్నారు. హ్యూమన్ రైట్స్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా ఉంది, UNHCR.
సో ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ ఐటమ్స్ మనకి చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో అలాగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం keen గా చదువుతూ ఉండాలి. సో ఈరోజు పేపర్లో మనకి ఇంటర్నేషనల్ చూస్తే మరి రోజు పేపర్లు మిగతా ఐటమ్స్ కన్నా ఇవే ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే నేషనల్ ఐటమ్లో ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించుకొని దాన్ని స్కిప్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ చాలా వరకు ఆ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ ఆర్ ఈవెంట్ వైజ్ అయితే మనం ఎక్కువగా చదువుతుంది, కానీ ఎడిటోరియల్ కానీ రిలేషన్స్ కానీ బర్నింగ్ ఇష్యూస్ మీద మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్. ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ ఆన్ దిస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐటమ్స్ ఆర్ న్యూస్ ఐటమ్స్ that related to civil syllabus, please respond. Kiran, Radharani, No, sir. ఇంత అర్థమవుతుంది కదా మాట్లాడుతున్నది? Yes, sir. అంటే ఒక్కొక్కసారి నేను నాకున్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తో స్పీడ్ గా కూడా చెప్తూ ఉంటాను. బట్ మీరెవరు ఇంకా చాలా టైం ఉంది. ఈ న్యూస్ పేపర్ ఐడెంటిఫై చేసుకోవడం, దాన్ని బాగా ఉపయోగించుకోవడం అనేది ఇంతకుముందే మీరు చదువుతూ ఉంటే కొంతవరకు ఈజీ అవుతుంది. బట్ ఇప్పుడు ఐ ట్రై టు మేక్ యూ ఫోకస్. మనకి ఎక్కడ అవసరమో అక్కడ ఫోకస్ చేయడానికి ట్రై చేయడం కోసం ఈ సెషన్ చేస్తున్నాను. మనకి ఈ వారంలోనే మీకు సివిల్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఇప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఇంటర్ స్టూడెంట్స్ అయితే ఎలా చేయాలి, అలాగే డిగ్రీ చదివే వాళ్ళు అయితే ఎలా చేయాలి, ఇద్దరికి కొద్దిగా తేడా ఉంది. బట్ సేమ్ ఎలా చేయాలన్న దాని మీద నేను ఒక వీడియో ఇస్తాను. అలాగే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ముఖ్యంగా న్యూస్ పేపర్ కాంటెక్స్ట్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కోసం తెలుసుకుంటే కనుక, వాటి రిలేటెడ్ అగ్రిమెంట్స్ గురించి తెలుసుకుంటే కనుక మిగతావన్నీ కూడా ఇవన్నీ సబ్స్టాన్స్ గా ఫామ్ అవుతాయి, అంటే స్ట్రక్చర్ గా ఫామ్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి కానీ మనకి ఎలాగో మనం ఎక్కువ మంది పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలి. పొలిటికల్ సైన్స్ తీసుకుంటే కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్ అందులో కూడా ఉంటుంది. జనరల్ స్టడీస్ లో రాస్తారు, అలాగే ఆప్షనల్ పేపర్లో కూడా సేమ్ రాస్తారు. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకని ఎక్కువ మంది అదే తీసుకుంటారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అండ్ పొలిటీ. సో రెండిట్లో కూడా లింక్ ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్గా ఇంటర్నేషనల్ రిలేషన్ డైరెక్ట్గా ఉండకపోయినా ఇండైరెక్ట్గా కొన్ని ఉంటాయి. పొలిటికల్ సైన్స్లో ఫుల్గా ఉంటాయి. ఓకే, ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్, నాకు నెక్స్ట్ క్లాస్లో నేను ఇంతకుముందు ఎకనామిక్ ఇష్యూస్ అడిగాను, ఎవరైనా అడిగితే చెప్పేలాగా మీరు రెడీ కావాలి. అలాగే నెక్స్ట్ మండే మనకి టెస్ట్ పెట్టుకుంటాం. ఇకపోతే మిగిలిన ఈరోజు ఒక వీడియో, ఇంగ్లీష్ వీడియో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే గివ్ యూ మోర్ సెక్యూరిటీ అబౌట్ ది వెరీ గుడ్ పొజిషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్, లైక్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, స్టాఫ్ సెలక్షన్, రైల్వేస్, SSC, CGL ఇట్లాంటి ఎగ్జామ్స్ లో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల ఈ ఫౌండేషనల్ గానే ముందుగా వెళ్ళాలి. మీరు ఇప్పుడే ఈ కాంపిటేటివ్ ఎక్స్పోజర్కి వచ్చారు కాబట్టి ఇటువంటి ఫౌండేషన్ లేకుండా ముందుకు వెళ్ళడం సరికాదు. ఎందుకంటే మీరు వెళ్ళే కొద్ది ఇప్పుడు చూసారు న్యూస్ పేపర్లో ఎంత ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి వెనకాల అవగాహన, ఇవన్నీ చాలా నెక్స్ట్ మనం ఎక్కువగా రోల్ ప్లే చేస్తాం. సో స్టార్టింగ్ లో మట్టుకు మీరు ఆల్రెడీ 10th లోని లేదా ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ చదువుకోవడం వేరు, కాంపిటేటివ్ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం వేరు. మీరు ఆల్రెడీ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఐ థింక్ ఐ వాంట్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఆఫ్ యువర్ ఫ్యాకల్టీ. ఇప్పుడు మన మహేష్ గారు చెప్పింది అర్థమవుతున్నాయా? ఈ రోజు మీకు టెస్ట్ కూడా జరుగుతుంది ఆన్లైన్. అది క్వశ్చన్ ఆన్సర్ టైప్ నేను ఇవ్వద్దని చెప్పాను వాళ్ళకు కూడా. ఆన్లైన్ లో మీకు ఆబ్జెక్టివ్ మోడ్ లో ఉంటుంది, వెంటనే రిజల్ట్ కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి ఆన్లైన్ టెస్ట్ మీరు అటెంప్ట్ చేయండి ఈరోజు. అట్లాగే మనకి ధనరాజ్ సార్ ఇంట్రడక్టరీ క్లాస్ విన్నారా? ధనరాజ్ గారు సార్ ఇంట్రడక్టరీ, ఆయన సూపర్ ఫ్యాకల్టీ. మీరు ఒకసారి ఆయన క్లాసులు కానీ ఫిజికల్ గా కూడా వింటే, మనం మాక్సిమం ఫుల్ సైకిల్ ఆఫ్ సిలబస్ ఫాలో అవుతున్నాం. మీరు దూరంగా ఉండడం అన్ఫార్చునేట్ అయినా యాక్చువల్గా మీ అందరికి ఈ ఇంటర్ డిగ్రీ స్టేజ్ లో ఒక దగ్గరగా ఉండే గైడెన్స్ ఇవ్వాలని అనుకున్నాం. ఇవ్వలేకపోయినా కానీ ప్రయత్నంగా
కాన్ఫరెన్స్ సైకిల్లో టేకప్ చేస్తున్నాం అనమాట. ఈరోజు మీకు ఇంగ్లీష్ మెటీరియల్ కూడా ఇస్తాను, నౌన్స్ మీద PDF పంపిస్తాను. సో అలాగే మనకి కంప్లీట్ అంటే మీరు టెస్ట్ వరకు అటెంప్ట్ చేసేస్తే మీ దూరాల్లో ఉన్నా కూడా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో పర్పస్ఫుల్ గాను ఎఫెక్టివ్ గాను ఉంటుందని నేను కృషి చేస్తున్నాను. సో ఐ థింక్ బిగినింగ్ లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ రోజు ఉండవు. లెటర్స్ ఇంకా పాపం చాలా మంది ఈరోజు కనెక్ట్ కాలేపారు. ఈ వీడియోని ఇస్తాను, ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎనీ డౌట్స్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. సాయి, రాధారాణి, సాయి, సంధ్య, అర్థమైంది ఈరోజు అందరికి? ఎస్ సార్. ఇమీడియట్ గా క్లాస్ అయిన తర్వాత కూడా న్యూస్ పేపర్ చదవండి. అలాగే మనకి ఓకే సార్. మార్నింగ్ ఆఫ్ సెషన్ మాత్రం షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఆఫ్టర్నూన్ లో ఈ న్యూస్ పేపర్ ఐటమ్ మళ్ళీ మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చదువుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.